ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. శనివారం చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్లకు 5 గెలిచినా కూడా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలను మూటగట్టుకుంది. కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి ఈ సీజన్ను తమ చేతులతో తమ మ్యాచ్లని పూర్తిగా సర్వనాశనం చేసుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ విజయంతో తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 విజయాలు 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 57 పరుగులు చేసి రాణించాడు. సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీగా నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. రామకృష్ణ ఘోష్, జెమీ ఓవర్టన్ తలొక వికెట్ తీశారు. నిజానికి నమన్ ధీర్ ఒక్కడే చెప్పుకోదగిన హాఫ్ సెంచరీ చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు. దానికి తోడు హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ కూడా చాలా ఎక్కువగా జట్టుని ఇబ్బంది పెట్టింది. ఇక రికల్టన్ కూడా మంచిగా మెరుపు ఇన్నింగ్స్ చేసినప్పటికీ అది చెన్నై జట్టుకి భారీ స్కోర్ ఇవ్వడంలో మాత్రం విఫలమైంది. ఇక చెన్నై బౌలర్లు మాత్రం ఊచకొత వచ్చారు. నిజం చెప్పాలి అంటే ముంబై బ్యాటర్లను నిద్రపోనివ్వకుండా చేశారు. ఇక బ్యాటింగ్ వైఫల్యం నిజం చెప్పాలి అంటే కొంప ముంచింది ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్ జట్టుకు నష్టం చేశాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా 18 పరుగులే చేశాడు. సూర్య 21, తిలక్ వర్మ 5, విల్ జాక్స్ 1 ఇలాగా అసలు ఎవ్వరూ రాణించకపోతే ఎలా గెలుస్తుంది జట్టు? ఇక అనంతరం చెన్నై జట్టు మాత్రం 18.1 ఓవర్లోనే 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 67 పరుగులు చేయగా, కార్తిక్ శర్మ 40 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 54 పరుగులు చేసి అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించారు. ఉర్విల్ పటేల్ 24 పరుగులతో దూకుడుగా ఆడగా, ముంబై బౌలర్లలో బూమ్రా, అల్ గన్ఫసార్ తరొక వికెట్ తీశారు. మిగతా బౌలర్లందరూ విఫలమయ్యారు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ముంబై పూర్తిగా ఓవరాల్గా చెప్పాలి అంటే అట్టర్ ఫ్లాప్ షో చేయటం వల్ల ఈ మ్యాచ్ గెలిచి ఉండుంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళే ఆశలు సజీవంగా మిగిలి ఉండేవి ముంబైకి. ఇప్పుడు దాదాపుగా 99.9% ముంబై జట్టుకి అవకాశాలు పోయినట్టే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.